విశాఖలో పెట్టుబడుల సదస్సు ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతోంది. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన ఈ సదస్సు రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. ఇక ఈ రోజు ఉదయం కూడా 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభమై 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ సదస్సు భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ సైతం పాల్గొన్నారు. ఏపీ పెట్టుబడులకు గేట్వేగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సదస్సుకు 72 దేశాల నుంచి 52 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 2500 మంది పారిశ్రామికవేత్తలు సైతం పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలో డ్రోన్ ట్యాక్సీలను ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం సాంకేతిక రంగానికి అధిక ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. ఈ క్రమంలోనే ఏరోస్పేస్, డ్రోన్, డిఫెన్స్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే అందరి చూపు ఇప్పుడు విశాఖ సదస్సుపై ఉంది. చంద్రబాబు నోటి నుంచి డ్రోన్ ట్యాక్సీ అనే మాట రావడంతో ఇప్పుడు దానిపైనే చర్చ మొదలైంది. డ్రోన్ ట్యాక్సీ అనేది ఓ ఎలక్ట్రికల్ ఎయిర్ క్రాఫ్ట్. అది రిమోట్గా లేదా స్వయంగా పనిచేస్తుంది. డ్రోన్ ట్యాక్సీ సాయంతో ప్రయాణికులను, సరుకులను రవాణా చేస్తూ ఉంటారు. డ్రోన్ ట్యాక్సీని ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ వెహికల్ అని పిలుస్తూ ఉంటారు. రవాణాకు వేగవంతమైన, సమర్థవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందించేందుకు ప్రపంచంలోని పలు దేశాలు ఎదురు చూశాయి. ఈ డ్రోన్ ట్యాక్సీలను అభివృద్ధి చేస్తున్నాయి. డ్రోన్ ట్యాక్సీలు హెలికాప్టర్ల మాదిరిగానే పనిచేస్తాయి. అయితే ఎక్కువ దూరం ప్రయాణించవు. పైలట్ లేకుండానే తక్కువ దూరం ప్రయాణికులకు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణికులకు ఒక చోటు నుంచి మరో చోటుకు వేగంగా తీసుకువెళ్లేందుకు మాత్రం దోహదం చేస్తాయి. ఇవి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు కూడా తీరుతాయి. అయితే సీఎం చంద్రబాబు ప్రకటనే కాదు, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శుక్రవారం పెట్టుబడుల సదస్సు వేదికగా శంకుస్థాపన కూడా చేశారు. కర్నూలు జిల్లా వార్వకల్లులో డ్రోన్ సిటీని నిర్మించనున్నారు.